ఏంట్రా పడుకున్నావు? ఆకలి వస్తుంది. నా బ్యాగే మీరు కుడుతున్నారంటే మీ అయ్యేడి? మా అయ్యి ఇంకా రాలేదండి. అందుకని మీరు కుట్టేటమేనా? బంగారం లాంటి బ్యాగ్ తగలెట్టేశారు. మా జడ్జి గారు చూశారంటే నాకు ఉరి శిక్ష వేసేస్తారు. పొద్దున్న నుంచి ఏం తినలేదండి. పసిపిల్లని పట్టుకుని పసిపిల్లలు అయితే పసిపిల్లలా ఉండాలండి. ఎవరు ఇలా కొట్టమన్నారు? ఎవరు నాశనం చేయమన్నారు? ఏమండి అది తీసేసి మళ్ళీ కుట్టిస్తామని మీరైనా చెప్పండి. మళ్ళీ కుట్టిస్తానంటుందిగా, ఇవ్వండి. ఏం కొట్టడం అండి బాబు? రూపాయో అర్ధ రూపాయో గుంజేయడానికి వేస్తున్నారు ఆకలి పీనుగులు. ఇటువంటి నేను బాబు మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపులకింత తిండి పెట్టించండి, అంతేగా నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు. మీరేం కంగారు పడకండి. మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను. అలా కూర్చోండి. ఏమండి వద్దండి, మీకు చేత కాదు, చాలా కష్టమైన పని. నాకు చేత కాకపోతే నేర్పుదు గాని నేర్చుకుంటాను. నేర్పడాలు నేర్చుకోవటాలు నా బ్యాగ్ మీదేనా? గొప్ప పనిమంతుడివే. ఏమిటో అనుకున్నాను, చెయ్యి మహవాటంగా తిరుగుతోంది. ఎవరు బాబు తమరు? ఇదిగో ఎవరైనా? సాంబశివరావుని రాయల్ షూ మార్ట్ కంపెనీ ఓనర్ గారు. ఏమిటి 4 పెద్ద షాపులో 4 బ్రాంచీలు ఉన్నాయి, ఆ ఓనర్ గారేనా? అవును. నమస్కారం సాంబశివరావు గారు. ఇదిగోండి మీ బ్యాగ్. సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. బ్రహ్మాండంగా ఉందండి. ఏం ఇవ్వాలో ఏం. 1 రూపాయి. షూ 5 రూపాయలు. 5 రూపాయలు. అలాగే ఇవ్వండి. మా చిన్న అబ్బాయి టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాడు. తమరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. అలాగే, తప్పకుండా చూద్దాం. నమస్కారం బాబు. కాసేపు కొట్టు చూస్తూ ఉంటారండి, నేను మాకెళ్ళి భోంచేసి వస్తాం. తప్పు, 2 రోజుల నుంచి అన్నం తింటలేదండి. మా అయ్య వచ్చి డబ్బులు లాకెళ్ళిపోతాడని ఇది భయం. మీ అయ్యా ఎక్కడో తాగి తిరుగుతా ఉంటాడండి. డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్తాడు. మీ అమ్మ? మా అమ్మ చచ్చిపోయిందిగా. రండి, నాతో రండి. ఎక్కడికి? మీకు ఆకలి అవుతుందన్నారుగా, నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళ నాన్న రాగానే మన ఫ్యాక్టరీ తీసుకురా. ఎక్కండి. సాయిరమ్మా, మార్నింగ్ స్టార్ సైజ్ నెంబర్ 8. ఉండవే, ఏం రాసావే? నేను సార్ సార్ అంటుంటే ఏమిటి 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 ఇంట్లో లాగా చెప్పండి. మార్నింగ్ స్టార్. నమస్కారం సార్. నమస్కారం సార్. మార్నింగ్ స్టార్ సైజ్ నెంబర్ 9. ఏం కావాలి? 85 సార్. దగ్గరుండి వీళ్ళకి ఏం కావాలో చూడు. మీరండి అమ్మా. చూడండమ్మా. మీ సెలక్షన్ అయిపోయిందా సార్? ఏంటి చెప్పులు చూపిస్తున్నావా? లేటెస్ట్ వచ్చి ఇవి చూడండి సార్. ఇలాంటి చూపించవయ్యా. రండి అమ్మా. చెప్పులు బాగున్నాయా? పదండి. ఇందులో 9 సైజ్ ఉందా? మరడయా లోపలికి వస్తారా? చూడమ్మా, మీరు ఇలా కూర్చుని ఏమాత్రం సిగ్గుపడకుండా మీకు కావాల్సినవి తెప్పించు తినండి. మడే వీళ్ళకి ఏం కావాలో చూడు. అలాగే రెడీమేడ్ లో బట్టలు అవి తెప్పించు. అలాగే. అది ఇంకో కొట్ట కాదు, అది సాంబశివరావు గారి పూజ గది. అయ్యగారు ఎక్కడ? లోపల ఉన్నారు. చూడు సార్, ఆ పిల్లలు నాన్న వచ్చాయండి. నువ్వేనా? నమస్కారం బాబు. ఇందాక తమరు మా షాప్కి వచ్చారంట. మా ఆవిడ ఆసుపత్రిలో ఉంటే అక్కడికి వెళ్ళాను బాబు. క్షమించండి బాబు. హాస్పిటల్లో ఉందా? చెప్తాం బాబు. ఆవిడికి ఎలా ఉంది ఇప్పుడు? ఆపరేషన్ చేస్తే గానీ బతికి పట్ట కట్టదన్నారు బాబు. పెట్టలేదన్నా 200-300 కావాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చాను? ఏరా, మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే చచ్చిపోయిందని చెప్పేవేమిటి? నిజమండి, ఎప్పుడో చచ్చిపోయింది. ఆయన ఎప్పుడు ఇంతే, అన్ని అబద్ధాలు. అయ్యా, బాబు గారే మాకు ఈ బట్టలన్నీ కొనిచ్చారు. క్షమించండి బాబు, తాగుబోతు చచ్చినోడిని. అందరిలాగే మీ దగ్గర అబద్ధం చెప్పాను బాబు. తాగుడు, జూతం ఇలాంటి వాటితోనే జీవితం గడిపేయాలనుకునేవాడు ఒక ఆడదాని మెడలో తాళి కట్టకూడదు, సంతానాన్ని కనకూడదు. భార్యని ఎలాగో అర్ధాయుషుతో చంపేశావు. ఉన్న పిల్లలనైనా కాపాడుకో. వాళ్ళని చక్కగా స్కూలు చేర్పిస్తాను. నీకు ఇక్కడే ఓ ఉద్యోగం ఇస్తాను.
ఇకనైనా కళ్ళు తెరిచి కుదురుగా బతుకు. దేవుళ్ళు లాంటి వారు కనికరించారు, అంతే చాలు బాబు. అరే లేలే భలేవాడివే. మడయ్య వీళ్ళని తీసుకెళ్ళాం. కాంతమ్మా, ఏం బాబు? ఇది కాఫీయా టీయా? ఏమిటి ఉత్తరం? సాంబయ్యని డబ్బు పంపించమని రాసావా? అసలు అతను అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంటి, నేనేదో అతను దోచేసినట్టు మాట్లాడుతున్నా? ఆఫ్టర్ ఆల్ 50,000 వ్యాపారం పెట్టుకోవాలనుకున్నాను, అడిగాను. ఎవరికి ఆఫ్టర్ ఆల్? నీకా సాంబయ్యకా? సాంబాయికే. లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు. 50,000 ఆఫ్టర్ ఆల్ నథింగ్. ఎడం చేత్తో పారేయచ్చు. అలా అనుకుని పారేయటానికి అతనికి ఏమిటి అవసరం? నీతో అతనికి ఏ బంధం ఉందని పారేయాలి, ఏ బాధ్యత ఉందని పారేయాలి? రా, అతనికి ఆ డబ్బు తేరగా రాలేదు భాస్కర్, కష్టపడితే వచ్చింది. నాకతనే తేరగా ఇవ్వక్కర్లేదు, అప్పుగా ఇస్తే చాలు. 6 నెలల్లో కష్టపడి తీర్చి పారేస్తా. కష్టమా? నువ్వా? 6 ఏళ్లుగా కష్టపడి నువ్వెంత సంపాదించావు భాస్కర్? ఆహా, నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావనా? నా సంపాదన గురించి, నా సామర్థ్యం గురించి అడుగుతున్నా? నేను అడిగేది నీ ఒక్క సంపాదన గురించే కాదు, నిలకడలేని నీ మాట గురించి, కుదురులేని నీ బ్రతుకు గురించి. షట్ అప్. Why should I? This is the truth. 7 ఏళ్లుగా 6 కంపెనీలు మారావు. కుదురుగా ఒక్క చోట ఉన్నావా? పట్టుమని 10 నెలలు పనిచేసావా? ఎందుకని వాళ్ళు నిన్ను భరించలేక తీసి పారేశారు? ఎందుకని తరివేశారు? Stop it! మగవాడి బలహీనత గురించి ఆడది ప్రశ్నించడం మొదలు పెడితే చెయ్యిలాగే పైకి లేస్తుంది. నాకు సరైన ఉద్యోగం దొరకలేదు అని నువ్వు తప్పించుకు తిరుగుతున్నా నేను సహించాను. నా సంపాదన మీదే నీ జల్సాలన్నీ తీర్చుకుంటున్నా సరిపెట్టుకున్నాను. కట్టుకున్న భార్యని గనక బంధాన్ని తెచ్చుకోలేను, బాధల్ని ఎవరితోనూ చెప్పుకోలేను. కానీ ఇప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు సాంబయ్య మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూస్తే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావే? ఆ మాట నా నోటితో అనిపించద్దు. నా పక్కన కూర్చున్నావు ఎందుకు? కూర్చుంటే తప్ప రోడ్డు మీద చెప్పులు కుట్టుకునేవాడి నా పక్కన కూర్చుంటావా? రాస్కెల్. నేను అనమాట ఏంట్రా, ఆయన కూడా చెప్పులు కుట్టాడాగా. చూపి ప్రసాద్, ప్రసాద్ తప్పురా. హలో, ఎవరు? హెడ్ మాస్టర్ గారా? నమస్కారం సార్. ఏంటండి? మా చిన్నానా? ఈ చీకటి కొంపలో ఇంత వెలుతురు కనిపిస్తుందంటే కారణం ఆయనే కదా. ఆయనే శారదీయకపోతే మీ అయ్య తాగుడికి మీరు ఆకలికి ఏనాడో బలైపోయి ఉండేవాడు. అట్లాంటిది ఆరి బాబుని అంతలేసి మాటలు అంటావా? ఆరి మీద చేయి చేసుకుంటావా? ఏ ఒకే బాల మీద కూర్చుని చదువుకుంటున్నా, ఒకే బాల మీద అన్నం తింటే తప్ప? తప్పు కదంటరా మరి. ఒరే, ఒకే గుళ్ళో శివయ్య ఉంటాడు, నందీశ్వరుడు ఉంటాడు. ఇద్దరూ ఒకే చోట ఉన్నాం కదా అని నందీశ్వరుడు వెళ్ళి శివయ్య పక్కన కూకుంటాడా? అట్లాగే ఎవరుండాల్సిన చోట వాళ్ళు ఉంటేనేరా గౌరవం, మర్యాద. దిగు. బాబు గారు, అమరా రండి. జాగ్రత్త బాబు. నమస్కారం అండి. చిన్న పెద్ద తేడా తెలియక ఆడేదో వాగాడంట. ఆడికి బుద్ధి చెప్పాను బాబు. బుద్ధి చెప్పాల్సింది వీడికయ్యా. ఒకే బడిలో చదువుతున్న పిల్లలు, ఒకే తల్లి ఒళ్ళో పెరుగుతున్న పాప లాంటి వాళ్ళు. పాపా, మీ ఇంటికి భోజనానికి వచ్చామమ్మా, పెడతావా? అలాగేనండి. ఏంటి మా ఇంట్లో? మాకంత అదృష్టమా బాబు? అయ్యా, కాళ్ళు కడుక్కోమని చెప్పు. రండి బాబు. అలా కూర్చో. రా బాబు, నువ్వు కూర్చో. మరి నా కంచం ఏది? ఎంత మాట బాబు.
వినడానికి బాధగా ఉన్నా చిన్న విషయంలో సాంబయ్య గారు చేసింది చాలా కరెక్ట్ అండి. అవునండి, పిల్లల్ని చిన్నతనంలో ఉంచకపోతే పెద్దయ్యాక ఉంచడం చాలా కష్టం. అవునులేండి, మీరిద్దరు స్కూల్ టీచర్లు కదా, శిక్షణలు మీకు బాగా నచ్చుతాయి. రండి రండి, మిమ్మల్ని తెగ మెచ్చుకుంటున్నారు. ఓ రోహిణియా, ఏంటి మీ నాన్నగారు ఉత్తరం రాశారమ్మా. మీ భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడే ట్యూటోరియల్ కాలేజీలో పనిచేస్తున్నారని. చూసావటో వెతకపోయిన తీగ ఖాళీకి తగలడం అంటే ఇదే. ఏనన్నా కొంచెం పెరగన తింటావా? సరిగ్గా తిన్నావో లేదో. గంగా, వాడు కడుపు నిండా భోజనం చేశాడు, పైకి వెళ్ళి పడుకొని వెళ్ళమ్మా. మా గంగని మెట్రిక్ చదివించాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. సరిగ్గా సమయానికి మీరు కూడా కనిపించారు. ఇదిగో ఇక నుంచి గంగ చదువు బాధ్యత మీది. అలాగే, రేపే చేర్పించండి. ఆయనకేదో పిచ్చి, నువ్వు కూడా ఏమిటమ్మా వంతపాట. అయినా నాకు ఈ వయసులో చదువేమిటి? వయసుకి చదువుకి సంబంధం ఏమిటి? నిజమేనండి, అమెరికాలో 65 ఏళ్ళు వచ్చినా ఏబిసిడీలు నేర్పని స్కూల్లో చేరేవాళ్ళన్నారండి. అంటే ఇండియాలో 65 ఏళ్ళు వచ్చేదాకా చదువుకోవచ్చు. చూడండి రోహిణి గారు, రేపే మా గంగని స్కూల్లో జాయిన్ చేయించాలి. దానికి కావాల్సిన ఏర్పాటు మీరు చూసుకోండి. అంతే. గుడ్ మార్నింగ్ మిస్. Are you a student? Yes, Venkatagiri. No. Are you a student? Yes. Are you married? Are you married? Yes. Oh, she's married. She's married. Good morning, miss. Good morning, girls. కూర్చోండి. ఆల్ ఆఫ్ సిడా బాగున్నారా? అనుపమ ప్రెజెంట్ మిస్. భువనేశ్వరి yes miss. చంద్రిక ప్రెజెంట్ మిస్. ధనలక్ష్మి yes miss. దుర్గా ప్రెజెంట్ మిస్. గంగా సాంబశివరావు ప్రెజెంట్ మిస్. హేమ ప్రెజెంట్ మిస్. ఇందిరా ప్రెజెంట్ మిస్. జయలక్ష్మి కళ్యాణి ప్రెజెంట్ మిస్. అదేంటమ్మ గారు అలా కూర్చున్నారు? మే గాడ్ బ్లెస్ యు. నమస్కారం అండి. ఇంకా అమ్మగారు రాలేదా స్కూల్ నుంచి? వచ్చారండి, ఏదేదో మాట్లాడుతున్నారండి. గంగా, ఏంటేంటో మాట్లాడేస్తున్నావంట. స్కూల్లో ఏమైనా అయిందా? లేదయ్యా, నాకేమిటో చదువు ఎక్కువైపోయినట్టు, కట్టు భాష మారిపోయినట్టు, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు పేడకల్లో వచ్చేస్తున్నాయి. నేనే కదా నీ మొగుళ్ళ కనిపిస్తుంటా? కనిపించారు, కానీ ఇలా మంచిగా మర్యాదగా ఏమండి ఏమిటండి ఇవన్నీ లేవు. మరి హలో డార్లింగ్ ఇలా నన్నే కదా డార్లింగ్ అని అంది. అయితే మాత్రం ఏమిటి నాన్న, ఇంతకీ కథలన్నీ ఎందుకు చెప్తున్నావు? రేపు స్కూల్కి వెళ్ళనయ్యా. మళ్ళీ మొదటికొచ్చావు అన్నమాట. ఇదిగో, చదువుకోవాలని ఉన్నా ఓల్డ్ కలిసి రావాలి. చదివించే స్తోమత లేదనుకో, ఉంది. మొగుడికి ఇష్టం లేదనుకో, గోల్డ్ ఉంది. ఇది లేదనుకో. అదే లేదు. ఏమైంది? పెళ్ళయ్యాక నీకిచ్చేసేగా. అంటే నీ మూలంగానే నేను ఎంత వాణయ్యానంటావు? అట చూడమాకయ్యా, నేను అలా అననులే. గంగా, మన నీడ మనకు కనిపించాలంటేనే వెలుగు తోడు కావలసిన ప్రపంచం ఇది. నేనింత సాధించానంటే నే వేసిన ప్రతి అడుగులోనూ నువ్వు నాకు ఇచ్చిన ఊతం ఉత్సాహం పోవడంతుంది. లేదయ్యా, ఈ రోజు కూడా నువ్వు ఆ రోజుల్ని మర్చిపోకుండా ఉన్నావే, అదే పెద్ద వెలుగు. అయ్యగారేమోనమ్మా. అయితే ఏమిటా, వెళ్ళి పని చూసుకో. వస్తున్నా. నువ్వా? ఎవరనుకున్నావు?
భాస్కర్ లేడా ఇంట్లో? లేరు. ఆహా, ఈ వేళ ఆదివారం కదా, ఇద్దరు ఇంట్లోనే ఉంటారు అనుకున్నాను. ఉండాల్సిందే, ఏదో అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే ఊరెళ్ళారు. గంగ ఎలా ఉంది? బాగానే ఉంది. నువ్వేంటి నవ్వుతా కనపడుతున్నావు? ఒంట్లో బాగుంటం లేదా? ఆహా, ఏం లేదు. సడన్ గా వర్షాలు, ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా, కొంచెం వడదెబ్బ తగిలినట్టుంది. అందుకని. బాబు బాగా చదువుకుంటున్నాడా? పర్వాలేదు. భాస్కర్ డబ్బు కావాలని ఉత్తరం రాశాడు. కొంచెం ఆలస్యమైంది. మీరే ఇబ్బంది పడలేదు కదా? అదా, ఇప్పుడు అవసరం లేకుండా పోయిందిలే. ఆయనకి ఏదో సర్దుబాటు అయిపోయింది. నేనే ఈ విషయం నీకు ఉత్తరం కూడా రాద్దాం అనుకుంటున్నాను. నిజం, ప్రామిస్. ఇంక ఈ విషయం గురించి నువ్వేమీ ఆలోచించక్కర్లేదు. కాంతమ్మా, అమ్మా కాఫీ తీసుకురా. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. కాంతమ్మా. ఏం బాబు? శారదమ్మ ఏంటి అదోలా ఉంది? భాస్కర్ ఎక్కడా? అసలు ఏం జరిగింది కాంతమ్మా? జరగకూడదే జరిగింది బాబు. వాళ్ళిద్దరికీ ఈ మధ్య అసలు పట్టలేదు. అతను సంపాదించడం, సంపాదించే శారదం మీద అస్తమానం సతాయింపు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? మీ దగ్గర నుంచి డబ్బెందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్న దాని మీద ఇద్దరు పెద్దగా గొడవ పడ్డారు. అతను చాలా నీచంగా మాట్లాడాడు బాబు. దాంతోనేమో ఆ అమ్మాయి తిరగబడింది. మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకుంటారని నాకు నమ్మకం లేదు బాబు. ఈ పూట భోజనంలోకి ఏం చేయించమంటావు? ఏం అక్కర్లేదు. త్వరగా బట్టలు సర్దుకో. నువ్వు నాతో పాటే వచ్చేస్తున్నావు. నేనా? ఇప్పుడెందుకు? ఎందుకో ఏమిటో ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. కాంతమ్మా, బాబు శారదమ్మ గారు బట్టలు సర్దిపెట్టు. శారదా, ఏమిటిది? ఇలాంటి చిన్న చిన్న గాలివాన్లు ప్రతి కుటుంబంలోనూ వస్తూనే ఉంటాయి. అంత మాత్రం చేత ఇలా కుంగిపోతావా? ఊరుకో, లే. చదువుకున్న నాళ్ళు నీ మీదే ఆధారపడ్డాను. పెళ్లి కూడా నువ్వే జరిపించావు. ఇంకా ఎంతకాలం మా బరువు బాధ్యతలు నువ్వు మోస్తావు? వద్దు, నా బ్రతుకు నాకు వదిలే. నువ్వేమీ పట్టించుకోవద్దు. శారదా, ఇదిగో చూడు, నువ్వు చెప్పినట్టు నేను వినటానికి ఇంకా చాలా టైం ఉంది. నువ్వు కొడుకులు కోడలతో పెద్దనవైనప్పుడు నువ్వు చెప్పిందల్లా నేను వింటాను. కానీ ఇప్పుడు మాత్రం నేను నీకన్నా పెద్దవాడిని. నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. ఏమిటి? బయలుదేరు. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు. పుణ్యం కొద్దీ పురుషుడని ఎందుకంటారో ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు చేసిన పాపం ఏమీ లేదు. త్వరలో అన్ని అవే సర్దుకుంటాయి. అందుకే నీ మనసుకో వ్యాపకం ఉంటుందని ఆయన ఫ్యాక్టరీలో నీకు ఉద్యోగం ఏర్పాటు చేశారు. అవును శారద, నా వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఎలాగూ చదువుకున్న మనిషి కావాలి. అయిన వాళ్ళు ఆత్మీయులు నాకు అండగా ఉంటే ఇంకా మంచిది. వస్తాను. ఇదిగో, మీ ఇద్దరికి భోజనం క్యారియర్లో పెట్టాను. పనిలో పడితే మనిషికి తిండి తిప్పులు గుర్తుకురావు. సర్లే. సర్లేండి, నువ్వే కాస్త సమయాన్ని గుర్తు చేయమా? అలాగే. పుచ్చుకోండి సార్, బాగా పుచ్చుకోండి. మనసులో బాధ పైకి తనేయకుండా ఆపేస్తుంది. నేను కూడా అందుకే తాగేది. మన ఇద్దరి విషయంలో ఏం తేడా లేదు సార్. ఇద్దరం ఒకే బాత్తో ఒకే పడవలో వెళ్తున్నాం కదా. పుచ్చుకోండి, బాగా పుచ్చుకోండి. అసలు మన కష్టాలన్నిటికీ ఆ సాంబయ్య అనేది కారణం. నాకు నా బిడ్డని కాకుండా చేశాడు. దాంతో నాది తెరసాపలేని బతుకైపోయింది. మీ భార్యని మీ దగ్గర నుంచేమో దూరం చేశాడు. మీది సుఖాన్ని లేని బతుకైపోయింది. నా కుర్రాన్నైతే ఎప్పటికైనా తెచ్చుకోవచ్చు, కానీ ఒక ఆడది అరా ఇంట్లో
కొన్ని రోజులు ఉన్న తర్వాత అవ్వా ఎలా తెచ్చుకుంటాను చెప్పండి. అందులో సాంబయ్య గారు శారదమ్మని చిన్నప్పటి నుంచి ప్రేమించాడు, పెళ్ళామనుకునే పెంచాడు. ఏమిటి శారదని సాంబయ్య ఇప్పుడు ఈ పాడెందుకు గుర్తుకొచ్చింది? రేపు రంగనాథం గారి ఇంట్లో పెళ్లి కదా, ఒకవేళ నన్ను పాడమంటే అప్పటికప్పుడు కంగారు పడకుండా. నువ్వు మహా మతాలంగేష్కర్ అని నిన్నే పాడమంటారు. నేనేం మరీ అంత తీసుకట్టు కాదులేండి. అబ్బా చెప్పండి, మిగతా పాట ఏమిటి? ఇప్పుడా? ఏ ఆహా, రాత్రి కాబోతుంది. ఇలాంటప్పుడు అలాంటి పాటలు పాడుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని. ఆ మందు నేను ఇస్తానండి. నిజంగానా? వెల్ డన్ శారదా, వెల్ డన్. మొగుణ్ణి వదిలేసి ఎన్ని బాధలు పడుతున్నావో చూద్దామని వచ్చాను. బాగా హుషారుగానే ఉన్నావే. వాట్ సాంబయ్య గారు, శారద పట్ల ఇంతకాలం సీక్రెట్ గా మీ గుండెల్లో దాచుకున్న మీ లవ్ ఇప్పుడు పబ్లిక్ చేస్తున్నారా? భాస్కర్, ఏమిటా పిచ్చివాగుడు? శారదా, పిచ్చివాగుడా? దిస్ ఇస్ అ ఫ్యాక్ట్, an ఓపెన్ సీక్రెట్. ఇదందరికీ తెలిసిన భాగవతం. ఈ సాంబయ్య గారు ఆ శారదను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. అప్పుడు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. తాళి కట్టకపోయినా తతిమా సరదాలన్నీ ఇలా తీర్చుకుంటున్నారు సార్. చూసారా సార్, ఇది ఎంత అన్యాయం. తలుచుకుంటుంటేనే గుండె పగిలిపోతుంటేను ఇప్పుడు సెక్రటరీ అనే పేరుతో రాత్రనక పగలనక. అన్ని విషయాలు మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకేమిటి సార్ మాట్లాడేది? నా కాపురం కూలిపోయిన తర్వాత మీరే న్యాయం చెప్పండి. న్యాయాన్యాయాలు మనం తెలుసుకుందాం. పద. క్షమించు భాస్కర్. ఎందుకు? నేను తిరిగి కొట్టకుండానా? అంత ధైర్యం నీకే ఉంటే జలగల భారీ సంపాదనకు ఎదురు చూడవు, పేడ పురుగుల పరాయి సొమ్ము కోసం పాకులాడవు, మగాడిలా కష్టపడేవాడివి. మీరిద్దరూ సుఖంగా ఉండాలనేనమ్మా మా తాపత్రయం. అది మీ మంచితనం, కానీ ఆ మంచితనం నోచుకునే అర్హత కూడా మాకుండాలిగా. భాస్కర్, చదువులేని వాడిని. నా మాట నా తీరు కాస్త మోటుగా ఉన్నా నేను నీ మంచి నా మంచి కోరేది. చిన్న గొడవ వస్తే మా కాపురాన్ని శాశ్వతంగా తెగ్గొట్టడమా? ఇక్కడికి తీసుకొచ్చి శారదతో నీ సరదాలు తీర్చుకోవడమా? చదువుకున్న వాడివి, నీ సంస్కారం ఇంతేనా? పెళ్ళైన ఆడదాని అంత నీచంగా ఊహించేంత దౌర్భాగ్యుడు నువ్వే శ్రీరామచంద్రుడివా? వినేవాడుంటే ఎంతైనా చెప్తావు. చెల్లెల్లా పెంచానంటావు, కన్న కూతురులా చదివించానంటావు. కాదు, పెళ్ళం అనుకునే పెంచాను, కాబోయే భార్య అనుకుని చదివించాను. తాళి కట్టాలని, తలంబరాలు పొయ్యాలని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ శారద మనసులో నీకు స్థానం ఉందని తెలుసుకున్నాక నా ఆశలు తుడిచేసుకున్నాను, నీకిచ్చి పెళ్లి చేశాను. భాస్కర్, శారద లాంటి భార్య దొరకటం నీ అదృష్టం. ఇంతటి దౌర్భాగ్యునా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది అని శారద మనసు విరిగే లోపే నువ్వు కళ్ళు తెరవటం మంచిది. భాస్కర్, నీకు డబ్బే అవసరం అనుకుంటే దానికింత డొంకతిరుడు అక్కర్లేదు. అందుకు శారద జీవితాన్ని పణంగాను పెట్టిన అవసరం లేదు. నువ్వు కోరకుండానే నా ఆస్తిలో నీకు భాగం ఇస్తాను. శారదా, నీకోసమే. శారదా, ఏంటిది? నీ మనసులో నాకింత పవిత్రమైన స్థానం ఇచ్చినందుకు, మా కాపురం నిలబెట్టడానికి అతన్ని ప్రాధేయపడుతున్నందుకు. పరాయివాడి దగ్గర పడలేదుగా. చూడు, ఎన్ భాస్కర్రావు అనే వ్యక్తికి నా 5 షాపుల్లోనూ 4వ వంతు వాటా ఇస్తున్నట్లుగా అగ్రిమెంట్ తయారు చేయి. అతను అలా కోరాడా? అతనే కోరాడో లేక నేనే కోరుతున్నాను తర్వాత చెప్తాను. ముందు అగ్రిమెంట్ తయారు చేయి. చాలా గొప్ప పని చేశావు భాస్కర్. నీ భార్యతో నువ్వు కాపురం చేయటానికి రేటు నిర్ణయించావా?
నీ కాపురం దిద్దటానికి వచ్చిన మనిషి మంచితనాన్ని పెట్టుబడిగా వాడావా? శభాష్. నీ కన్న తల్లి పోయింది గనక బ్రతికిపోయింది, లేకుంటే ఆవిడ్ని కూడా బేరం పెట్టేవాడివి కదా. సాంబయ్య గారు, నన్ను మార్చాలని మీరు చేసిన ప్రయత్నానికి కృతజ్ఞతలు. శారద మనసు ఎంతో బాధ పెట్టాను. అందుకిప్పుడు క్షమాపణలు చెప్పుకోవడం లేదు. మీరు దయతలిచి మీ ఫ్యాక్టరీలోకి ఉద్యోగం ఇప్పిస్తే ఒక మనిషిగా నేను నిలబడిన రోజున శారదతో తిరిగి మాట్లాడే అర్హత సంపాదించుకుంటాను. ఆ అర్హత నాకు ఇప్పించరా? భాస్కర్, మా కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలన్నా తీసేయాలన్నా ఆ బాధ్యత అంతా మీ ఆవిడదేనయ్యా. పాపం మీ ఆయనకు మంచి ఉద్యోగం ఇప్పించకూడదు? అన్నా తిన్నా పుస్తకాలు అన్నాక ఎంత మిగిలింది? 20 రూపాయలు. ఏది ఇటువు, ఫినాయిల్ సీసా కొనుక్కొస్తాను. మళ్ళీ ఫినాయిలా? నిన్న కొన్నావు, మొన్న కొన్నావు, రోజు ఫినాయిలేనా? ఏం చేస్తాను రా, పని వాళ్ళు రోజుకో సీసా పగలు కొడుతున్నారు. ఉంచు, అదిగో ఎంత చక్కగా ఆడుకుంటారో చూస్తున్నామ్మా.